మొన్న డిమార్ట్ పోయినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది, నేను అది చెప్తాను. ఒక చిన్న బాబు ఆ ఫ్రిడ్జ్ డోర్ దగ్గరకు పోయి ఆ ఫ్రిడ్జ్ డోర్ని నాకుతున్నాడు. అయితే అలా తండ్రి వంగి మెల్లిగా అరే నాన్న నాకదురా బిడ్డ అని చెప్పేసి మెల్లిగా వానికి చెప్తున్నాడు. నేను తిరిగి సరికంటే నేను అనుకున్నా ఆ కళ్ళల్లో నాకు ఏం వస్తుందంటే ఒక రకమైన అపరాధ భావంగా కనబడుతుంది. ఈ అనవసరంగా ఈ పోరాన్ని తీసుకొచ్చిన సూపర్ మార్కెట్ అని చెప్పేసి ఫీల్ అవుతున్నట్టు అనిపించింది. ఇట్లాంటి పేరెంట్స్ చాలా చోట్ల అనేక సార్లు నేను చాలా మందిని చూసిన. అలా కళ్ళల్లో కలసట, ఒక అపరాధ భావము, పిల్లలకి చెప్పేటప్పుడు ఒక అతి జాగ్రత్తగా స్వరం తగ్గించి జాగ్రత్తగా చెప్తారు. ఇట్లా ఏదు మామ అని చెప్పేసి అంటారు. అంటే మళ్ళీ వాళ్ళకు క్వశ్చన్ కూడా వస్తుంది, నేను కరెక్ట్ పేరెంట్ నేనా, ఈ పిల్లలు నేను కరెక్ట్ పెంచుతున్నానా, రేపు నా పోరాడు ఎవరికి నచ్చకుండా ఓడు కదా, మనిషి మాట కదా అని ఒక క్వశ్చన్ వాళ్ళకు ఇట్లా రైజ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యన ఒక బుక్ చదివిన, మెలిండా వెన్నర్ రాసిన బుక్ హౌ టు రైజ్ కిడ్స్ హూ ఆర్ నాట్ హ్యాస్ హోల్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఈ పుస్తకము కూడా ఇట్లాంటి అనేక డౌట్స్ కి ఒక క్లారిఫికేషన్, ఒక సమాధానం ఇస్తుంది. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులని భయపెట్టుడు కానీ, లేదంటే వాళ్ళ లోపల ఉన్న భయాన్ని క్యాచ్ చేసుకోవడం కానీ, అంటే చెప్పినట్టు చేయడమే మహా గొప్ప అన్నట్టు అసలు ఉండదు. అప్పట్లో నేను విజయానికి 5 మెట్లు, అయినమూరు రాష్ట్ర పుస్తకాలు, విజయానికి 5 మెట్లు పుస్తకం చదివి ఏదో ఒక బైబుల్, ఏదో భగవద్గీత అన్న లెవెల్లో పోజు కొడుతుంటే ఆ పుస్తకం మన చేతులు ఉంటే మహా గొప్ప అన్నట్టుండే. భయాన్ని క్యాచ్ చేసుకొని మనుషుల లోపల వీక్నెస్తో ఆడుకోవడం, ఈ మోటివేషనల్ క్లాసెస్ ఈ కొద్దిగా మనకు విఘ్నత జరిగిన తర్వాత, కొద్దిగా నాలెడ్జ్ జరిగిన తర్వాత తెలిసి వచ్చింది. సరే, ఇప్పుడు పక్కన పెట్టి ఇందులో ఉన్న మొదటి లైన్ దేంతో స్టార్ట్ అవుతుందంటే, పిల్లలు పుట్టడమే దయతోనో న్యాయంతోనో పుట్టరు, వాళ్ళు పక్కా స్వార్థంతోనే పుడతారు, నాది, నా అవసరము, నా ఇంతే. ఈ మాటతోనే ఆ పుస్తకం మొదలవుతుంది. చిన్నపిల్లల మెదడు ఎప్పుడు నేను, నా అవసరం, నా భద్రత అనే వాళ్ళలోనే ఉంటుంది. వాళ్ళు ఇతరుల భావాలను అర్థం చేసుకునే భాగం వాళ్ళ మెదడులో చాలా స్లోగా కొన్ని సంవత్సరాల పాటు ఎదుగుతుంది. అయితే పేరెంట్స్ ఏం చేస్తారంటే, పిల్లలు బాగా మెచ్యూర్గా ఆలోచించాలని చెప్పేసి ఆశిస్తారు కదా, అట్లా జరిగినప్పుడు వాళ్ళు నిందించుకుంటారు. నేను కరెక్ట్ పేరెంట్ నేనా, నేను కరెక్ట్ వేస్తున్నానా పిల్లగాన్ని అని చెప్పేసి అప్పుడు వాళ్ళు నిందించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్, పిల్లాడు సైకిల్ నేర్చుకుంటున్నాడు, వాడిని తీసుకుపోయి బైక్ రేస్లో పెట్టారు కదా, బైక్ రేస్లో పెట్టి అక్కడ కింద పడితే తిట్టారు కదా, సేమ్ అట్లనే వాళ్ళ ఇంకా ఎదిగిన స్కిల్ని చూసి ముందు పోరాడు, ఏది శాత కాదు అంటారు కదా, కొడంగల్ అని పేరు ఏమంటే శాత కాని కొడుకులు అని ఇట్లా లేపులేసి ఈ బాగా అన్యాయం కదా పిల్లలకు ఇట్లా అనడం. అయితే మరి ఎలాంటి పేరెంటింగ్ ఉండాలని అంటారా? అంటే మంచి పేరెంటింగ్ అంటే వాళ్ళని కంట్రోల్ చేయడం అసలు కాదు, అట్లా అని చెప్పేసి సైలెంట్గా కూడా ఉండడం కాదు. అది ఏంటంటే ఇట్లాంటి ప్రవర్తనని ఎలా ఆపాలని కాకుండా, వాళ్ళలో ఎలాంటి స్కిల్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి మనం గుర్తించాలి. లేదంటే మనం ప్రశ్నించుకోవాలి, వాళ్ళ లోపల ఏ స్కిల్ ఉంది అని చెప్పేసి. ఇట్లాంటి ఒక క్వశ్చన్ వల్లనే ఆ ఇంటి వాతావరణం మారుతుంది. అఫ్కోర్స్ మా ఇంట్లో కూడా ఉంటాయి, నేను చెప్పేదే కరెక్ట్, మా ఆవిడ చెప్పేదే కరెక్ట్, నేను రాంగు, నీకేం తెలియదు అని చెప్పేసి అంటది. పేరెంటింగ్ విషయంలో తల్లిలో ఒక మాట ఉంటుంది, తండ్రిలో ఒక మాట ఉంటుంది. కాస్త ఎడ్యుకేటెడ్గా మనం లాజికల్గా ఆలోచించుకొని మంచి పేరెంటింగ్ అంటే ఎట్లుంటుంది అని చెప్పేసి తెలుసుకోండి. మెలిండా వెన్నర్ రాసిన బుక్ కంపల్సరీ చదవండి. చదివితే ఇట్లాంటి అనేక డౌట్స్ మనకు క్లారిఫై అవుతాయి. ఈ హౌ టు రైజ్ కిడ్స్ అనే బుక్లో తల్లిదండ్రుల లోపల దాచుకునే ఇట్లాంటి అనేక క్వశ్చన్స్ కానీ అది తీసుకొచ్చి నిజాన్ని బయట పెడుతుంది. అంటే పురాణాలు పెడుసు మాటలు మాట్లాడతారు, మనతో అవమానకరంగా మాట్లాడతారు, ఇంకెట్లా అంటే కొన్నిసార్లు స్వార్థంగా కూడా ప్రవర్తిస్తారు. మనం అనుకునే మోరల్ టెస్ట్లో మళ్ళీ ఫెయిల్ అవుతారు. అయితే అది మన పెంపకం ఫెయిల్ కాదు, అది మన వైఫల్యం కూడా కాదు. మన ఏంటి అని అంటే అది వాళ్ళ ఎదుగుదల ఒక భాగం. మనము పిల్లల లోపల ఉన్న దాన్ని బ్యాడ్ బిహేవియర్ అని ఎప్పుడు అంటామో తెలుసా? వాళ్ళలో ఇంకా ఎదిగిన స్కిల్ చూసే అంటాం బ్యాడ్ బిహేవియర్ అని చెప్పేసి. అంటే పిల్లల లోపల ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఎదుగుతాయి. ఏంటి అని అంటే ఎమోషనల్ కంట్రోల్, ఇంపల్స్ కంట్రోల్, లేదంటే ఇతరుల దృష్టితో చూడడము, ఇవన్నీ కొన్ని సంవత్సరాల పాటు ఎదుగుతాయి. అది మనం పెద్దవాళ్ళు మనమే అర్థం చేసుకోవాలి. మంచి స్కూలు, మంచి బోధన వాళ్ళని ఎదుగుదలకు దోహదపడుతుంది. కేవలం భయపెట్టి లేదంటే భయంలో ఉంచడం కానీ ఏం చేస్తుందనంటే వాళ్ళని సైలెంట్గా ఉంచుతుంది, వాళ్ళని నిశ్శబ్దంగా ఉంచుతుంది. కొంతమంది కఠినాత్మల ఇళ్ళల్లో కూడా ఎంపతి ఉండదు, అంటే కఠినంగా ఉంటారు కాబట్టి ఎంపతి ఉండదు. పిల్లాడు ఏడిస్తే ఏడవద్దని చెప్పడం కాకుండా, నీకు ఇలా ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థమవుతుంది అని మనం అంటే కనుక ఇతరుల వాళ్ళని అప్పుడు నేర్చుకుంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, మనం తరచుగా ఉపయోగించే పదం ఏంటంటే, యువర్ ఎ గుడ్ బాయ్, నువ్వు చాలా మంచి పిల్లోడివి. ఇట్లాంటి మాటలు ఏమైతాయనంటే అన్న ఒక ఇమేజ్లా బంధించేస్తాయి. వాడు ఏం చేయలేకపోకుండా ఒక ఇమేజ్లో బంధిస్తాయి. అది కష్టమైన నువ్వు సహాయం చేసావు, ఇట్లాంటి మాటలు ఏంటంటే వాళ్ళ ఆలోచనని బలపరుస్తుంది. అందుకే నా స్టూడెంట్స్ చాలా మందికి నేను యూఆర్ ఎ గుడ్ బాయ్, యూఆర్ ఎ గుడ్ గర్ల్ అన్న, స్మార్ట్ బాయ్ అని చెప్పేసి పిలుస్తాను. భయంపై నిలబడ్డ ప్రవర్తన ఎవరు చూడనప్పుడు ఖచ్చితంగా మారిపోతుంది. ఒక మంచి పిల్లగాడు నాకు శిక్ష వేస్తారనే భయం ఉంటే గిన అది ఎప్పుడు కూడా విలువలు నేర్చుకోడు. ఎప్పుడు తప్పించుకుందామా అని నేర్చుకుంటాడు, ఆ విలువలను ఎప్పుడు తప్పిద్దామా అని నేర్చుకుంటాడు. ప్రశ్నలు అడగనిచ్చే తల్లిదండ్రులు కానీ, లేదంటే తప్పు చేసినప్పుడు ఒప్పుకునే తల్లిదండ్రులు కానీ పిల్లల్ని ఒక మోరల్ క్యాంపస్తో పెంచుతున్నట్టు. యాక్చువల్గా స్కూల్ కంటే తల్లిదండ్రులే ఫస్ట్ గురువులు, తల్లిదండ్రులే మంచి పాఠ్యపుస్తకాలు. అంటే పేరెంట్స్ మన
మన ఇళ్లలో పనిచేసే పని వాళ్ళతో కానీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, తప్పు చేసినప్పుడు ఎలా స్పందిస్తారు, అంటే మీకు లాభం లేని వారిని కూడా ఎట్లా చూస్తారు అని ఇవన్నీ కూడా పిల్లలు గమనిస్తాడు. విలువలు అనేటివి మనం నిద్రకు ముందు చెప్పే మాటలు కాదు సార్, అవి హార్డ్ టైమ్స్లో పేరెంట్స్ యొక్క ప్రవర్తనే మన విలువలు. ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఏంటంటే ఆలోచించగల పిల్లలు కానీ, సరిదిద్దుకోగల పిల్లలు కానీ, లేదంటే మారగల పిల్లలు కానీ, మళ్ళీ మెరుగ్గా మేము ఏం చేయగలము అనే అంటే ఇట్లాంటి పిల్లల్ని ఎలా పెంచాలనో ఈ బుక్ చెప్తున్నట్టు అనిపించింది. ఒక స్కూల్ కరెస్పాండెంట్గా ప్రతిరోజు చాలా మంది పేరెంట్స్ వాళ్ళ యొక్క ఆవేదన వినే వ్యక్తిగా నేను స్పష్టంగా ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ పుస్తకము పర్ఫెక్ట్ కిడ్స్ గురించి కాదు, కానీ మనతో కలిసి జీవించగల మనుషుల్ని పెంచడం గురించి. రోబోట్స్ కాదు కదా పిల్లలు. పొద్దున లేవగానే స్కూల్కి వెళ్ళడము, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము, ట్యూషన్కో, హోంవర్క్ కంప్లీట్ అయిందా, అది చెయ్యు ఇది చెయ్యకు, ఇవన్నీ చెప్పడం కాదు. వాళ్ళు మనతో పాటు కలిసి పెరగాల్సిన మనుషులు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.